హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక చిన్నపాటి డెకరేషన్ లాగా చేశానండి. మా ఇంటికి ఒక కొత్త కిట్టయ్య వచ్చాడండి. మంచి రంగురంగుల కిట్టయ్య వచ్చాడు. అంటే ఇదివరకు మీకు తెలుసు కదా, పెద్ద కృష్ణయ్య బొమ్మ ఉంది కదా, వైట్ కలర్ది. ఈసారి ఇట్లా కలర్ఫుల్గా తీసుకున్నాను, నిండు కలర్లతోటి. చాలా ముచ్చటగా ఉంటాడు. కృష్ణుడు అంటేనే ఆయన అందాల రాముడు కదా, అందాల కృష్ణుడు కదా. అయితే ఇక ఆయన అందానికి మనం వర్ణించలేము ఆయన అందాన్ని. చక్కగా రాధా కృష్ణుడు గోమాత కలిసి ఉన్న విగ్రహం ఒకటి తీసుకున్నానండి. చాలా బాగుంది. అయితే తెచ్చిన తర్వాత డైరెక్ట్ ఉట్టిగా ఇంట్లో అలా అలంకార వస్తువులాగా పెట్టకూడదన్న ఉద్దేశంతో చక్కగా చిన్నగా అలా కొంచెం ఇంట్లో ఉన్న పూల మొక్కలతోటి అలా డెకరేషన్ చేసి చక్కగా ఇంత దీపారాధన అట్లా చేసుకొని ఆయన ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా నేను పెట్టుకున్నానండి. అందులో కృష్ణయ్య కదండి, ఆయనకు చాలా అలంకారం అన్న, చుట్టూ చెట్లు అన్న చాలా ఇష్టం కదా. వనంలో ఉంటాడు కదా, ఎప్పుడు గోపికల మధ్యలో వనంలో ఉంటాడు కాబట్టి ఆయనకు అట్లా ఇంట్లో ఉన్న చెట్లు కూడా చుట్టూగా అలా పెట్టేసి చేశాను. నా చిన్న అలంకారము మీకు ఎవరికైనా నచ్చితే ఒక చిన్న కామెంట్ మాత్రం చెయ్యండి. అలాగే ఆ గోమాతలు కూడా చాలా రోజులైంది తీసుకొని, కానీ ఇంట్లో ఎప్పుడు ఇంకా వాడలేదు ఎక్కడ కూడా. అందుకని ఈ కిట్టయ్య కొరకే వాటిని కూడా ఇన్ని రోజులు వాడడం కుదరలేదేమో అనిపించింది నాకు ఇవాళ. ఈ కిట్టయ్య వస్తున్నాడు మన ఇంటికి త్వరలో అన్నట్టుగానే ఆ గోమాతలు కూడా అసలు ఎక్కడ ఏ డెకరేషన్లు కానీ ఎక్కడ పెట్టడం వీలు కాలేదు. చూసారా, ఈ కిట్టయ్య వచ్చిన తర్వాతనే ఆ గోమాతల్ని కూడా పెట్టుకోవడం జరిగింది. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. అంటే నాకైతే నేను చేసింది నాకు ముద్దుగానే ఉంటుంది, కాకపోతే ఆ కలర్ఫుల్గా చాలా బాగా అనిపించిందండి. నాకు ఎప్పుడన్నా కొంచెము ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకోవడం అలవాటు కదా. ఇవాళ మాత్రం హ్యాపీగానే చేసుకున్నానండి, చేయాలన్నట్టే. ఎందుకంటే కొత్త కృష్ణయ్య వచ్చాడు, ఆయన్ని చక్కగా ధూపదీపాలతో ఇంట్లోకి ఆహ్వానించుకుందాం అన్నట్టుగానే ఇలా చిన్నగా అలంకారం చేసి ఇంత ఒక పావు గంటలో చేసుకున్నానండి. అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి కదా, ఇంట్లో పూల కుండీలు అవి తెచ్చేసి బయట వాకిట్లోంచి తెచ్చి లోపల పెట్టేసి అలా ఇంట్లో ఉన్న 4 పూలు పెట్టేసి దీపారాధన చేసుకొని చక్కగా ఒక నమస్కారం చెప్పుకున్నా. నాయన, నా ఇంట్లో ఎప్పటికీ కొలువై ఉండు తండ్రి, చల్లగా కాపాడు అని. మీకు కూడా నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ పెట్టండి. మళ్ళీ అడుగుతున్నాని అనుకోకండి. ఎంతైనా కృష్ణుడి అందం వేరండి. ఆయన ఎక్కడుంటే అక్కడ మనకు చక్కగా సుఖ సంతోషాలు ఆనందాలు తప్పకుండా మనకు దక్కుతాయన్న నమ్మకం అండి. చూసారా, మా ఇంట్లో ఆ పెద్ద కృష్ణుడు దాదాపు 25 ఏళ్ళ పైనుంచి ఉంటుందని చెప్పాయి కదా. తప్పకుండా ఏ కృష్ణాష్టమి రోజైనా మధ్యలో నాకు ఎప్పుడైనా కాస్త చికాకున్నా ఆ కృష్ణయ్యని తీస్తా, చక్కగా టేబుల్ మీద పెట్టుకుంటా, ఇంత అలంకారం చేసి దీపారాధన చేసుకొని ఆయననే కాసేపు అలా చూసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నాకున్న స్ట్రెస్ ఏదన్నా ఇదంతా వెళ్ళిపోతుందండి ఎక్కడనో. అంటే మనం ఇదొక మెడిటేషన్ లాగా చేసేసుకుంటే మనకు ఫ్రెష్ అయిపోతాము. ఏమంటారు, పుణ్యం దక్కుతుంది, పురుషార్థం దక్కుతుంది అన్నట్టుగా మనకు దేవుణ్ణి కొలుచుకున్నట్టుగా అవుతుంది. ప్లస్ మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్నట్టు. అలా నేను అలాంటి వాటి కొరకు కూడా ఇలాంటి డెకరేషన్ అనేది నేను మధ్యలో చేసుకుంటుంటానండి. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. లైకులు మాత్రం ఎవ్వరు చేయట్లేదండి, వీడియోలు చూస్తున్నారు వదిలేస్తున్నారు. ప్లీజ్ అండి, కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. తప్పకుండా మా కిట్టయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు అనేది మాత్రం చిన్న కామెంట్ పెట్టండి. మరీ ఇన్నిసార్లు అడుగుతున్నందుకైనా పెట్టండి. చూడండి మా కిట్టయ్య ఎంత చక్కగా ఉన్నాడో. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోలు పెట్టడం కుదరట్లేదండి, టైం సరిపోక కుదరట్లేదు. ఇక నుంచి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.